హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. నేను ఈరోజు మీకు ఒక విలేజ్ ఇల్లు తర్వాత ఒక సిటీలో ఉండే ఇల్లు ఎలా ఉంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్కు 300 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నేను ప్రతి ఒక్క వీడియో మీకు 100% ఉపయోగం అయ్యేలాగానే వీడియో చేస్తాను. ఈరోజు చూడండి, ఒకవేళ ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఊర్లో ఇల్లు ఉంది అనుకుందాం, ఇది విలేజ్ లో, తర్వాత ఇది సిటీలో ఇల్లు అనుకుందాం, సరేనా? ఇప్పుడు ఊర్లో ఇంటికి తర్వాత పట్టణంలో ఇంటికి తేడా ఏముంటుందంటే, ఊర్లో మనకి స్థలం ఫర్ ఎగ్జాంపుల్ 80 అడుగులు పొడుగు తర్వాత 80 అడుగులు వెడల్పు ఉంది అనుకుందాం. ఇది టోటల్ 80 అడుగులకి 80 అడుగులు అనుకుందాం. 80 అడుగులకి స్క్వేర్ మనకు ఒక స్థలం ఉంది అనుకుందాం. పల్లెటూర్లలో మనకు స్థలం ఎక్కువ ఉంటుంది. తర్వాత సిటీలలో ఒక 30 అడుగులకి 30 అడుగుల స్థలం ఉంది అనుకుందాం, సరేనా? కానీ పల్లెటూరుకి సిటీకి సేమ్ 30 అడుగులకి 30 అడుగుల స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుందో ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు సిటీలో చూడండి 80 అడుగులు పొడుగు ఉంది, తర్వాత 80 అడుగులు వెడల్పు కూడా ఉంది. ఇప్పుడు మనకి ఇది తూర్పు సైడు, ఇది పడమర సైడు, ఇది దక్షిణం సైడు, ఇది ఉత్తరం సైడు. ఈ సైడ్కి ఇది ఆ సిటీలో ఉండే సైడ్. దీనికి మళ్ళీ చెప్తాను. ఈ సైడ్కి వచ్చేసి మనకి ఈ 4 దిక్కులు. తర్వాత మూలలు చూస్తే ఇది ఆగ్నేయ మూల, ఇది నైరుతి మూల, ఇది వాయువ్య మూల, ఇది ఈశాన్య మూల. ఈ సైట్కి, సరేనా? కానీ అందరూ 80 అడుగులకు 80 అడుగులు ఎవరో లేరండి కట్టుకునేది. ఒక 30 అడుగులు 30 అడుగులు రెండు కంపేర్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఇలా సైట్ ఉండే వాళ్ళు వాస్తువు చెప్పినా చెప్పకపోయినా పై భాగంలోనే ఇల్లు కట్టుకుంటారు. శక్తి ఉన్నంతలో 2 BHK కట్టుకుంటారు అనుకుందాం. ఇదంతా మనకి ఓపెన్ ప్లేస్ అనుకుందాం, సరేనా? ఇప్పుడు పల్లెటూరులో ఇంత సైట్ ఉంటే ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో ఏమేమి ప్రొవైడ్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్, సరేనా? ఇప్పుడు ఇది 2 బెడ్రూమ్లు, తర్వాత ఇది పూజ రూమ్, తర్వాత ఇది కిచెన్, తర్వాత ఇది హాల్, ఇది స్టైర్ కేస్. ఇంతవరకే మనం చూడాలి. ఇక్కడ మనకు స్థలం ఉంది. ఇక్కడ కావాలంటే ఒక 3 అడుగులు మనం స్థలం వదులుకుందాం. ఈ ప్యాసేజ్ లో 3 అడుగులు వదులు, కానీ మనం కాంపౌండ్ మన స్థలంకి వేసుకుంటున్నాం కదా, 3 అడుగులు స్థలం వదులుకుందాం. తర్వాత ఆ పడమర సైడ్ లో కూడా ఒక 4 అడుగుల స్థలం వదులుకుందాం గాలి వెలుతురు కోసం, సరేనా? తర్వాత ఏమైతుంది, ఇది 2 బెడ్రూమ్లు. సిటీ ఇప్పుడు పల్లెటూర్లలో ఎవరు ఇప్పుడు లేటెస్ట్ గా అటాచ్ బాత్రూమ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇంతకు ముందు అలా లేదు, సరేనా? ఇది 2 బెడ్రూమ్లు సేమ్ సైజు. ఈ బెడ్రూమ్ డోర్ ఇక్కడ, సరేనా? ఈశాన్యంలో మెయిన్ డోర్ అనుకుందాం. ఈ బెడ్రూమ్ కి మాస్టర్ బెడ్రూమ్ కి డోర్ ఇక్కడ, సెకండ్ బెడ్రూమ్ కి డోర్ ఇక్కడ. ఇది పూజ రూమ్. తర్వాత ఇది కిచెన్ తర్వాత ఇది హాల్. డైనింగ్ కూడా ఎక్కువ యూజ్ చేయరండి. హాల్ అనుకుందాం, హాల్ కమ్ డైనింగే అనుకుందాం. తర్వాత ఇది ఇంటి ముందు ఒక కొద్దిగా ఏమంటారు బాల్కనీ టైప్, ఇక్కడ అంతా గ్రిల్ లాగా